మనం ప్రతిరోజు నిత్యము ఇతరుల గురించి చెడుగా ఆలోచించటం కానీ, చెడుగా మాట్లాడటం కానీ, ఇతరులకు హాని కలిగించే చెడ్డ పనులు చేసినా కానీ పాతకాలు కలుగుతాయి. నియమాలు మొదలైన వాటిని తిరస్కరించటం వల్ల, పరులను బాధించటం వలన పాపాలు సంభవిస్తాయి. ఇతరుల ధనం మీద, ఇతరుల భార్య మీద కోరిక కలిగి ఉండటం వల్ల పాపం వస్తుంది. బ్రాహ్మణుని చంపటం, శిశువులని చంపటం, మద్యం సేవించటం, గురు భార్యని కోరుకోవటం, బంగారాన్ని దొంగతనం చేయటం అనేవి 5 మహాపాతకాలు. ఈ 5 పాపాలు చేసిన వాళ్ళు గోదానం, సువర్ణ రజత ధన గుణ కన్యాది దానాలను చెయ్యకపోతే రౌరవం మొదలైన 29 నరకాల్లో పడి దుఃఖిస్తారని శివపురాణంలో చెప్పబడి ఉన్నది. ఇలాంటి పాతకాలు గనక చుట్టుకున్నట్లయితే మనం ఈ కార్తీక మాసంలో తీర్థయాత్రలు చేయటం వల్ల, పుణ్య ప్రదేశాలను దర్శించటం వల్ల ఆ పాతకాలని పోగొట్టుకోవటం సాధ్యమవుతుంది. ఆ బ్రహ్మదేవుడి మధ్య శిరస్సును తన కుడి చేతి చిటికెన వ్రేలిగోటితో తెగ నరికిన పాపానికి ఆ కాలభైరవుడు ఏ విధంగా తన పాతకాన్ని రూపుమాపుకున్నాడో ఈ చిన్న కథ ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథను వినటం వలన సమస్త పాపాలు వైదొలుగుతాయి. ఈ కథ మనకు శివపురాణంలో చెప్పబడి ఉన్నది. పూర్వం సృష్టి ప్రారంభంలో ఆ బ్రహ్మదేవుడు పరమేశ్వరునితోనూ శ్రీ మహావిష్ణువుతోనూ ఈ విధంగా చెప్పసాగాడు. నేనే సృష్టికర్తని, అందరూ నన్నే సేవించాలి. ఈ సమస్త బ్రహ్మాండమును సృష్టించగల శక్తి గల నన్ను ప్రతి ఒక్కరూ నిత్యము సేవించాలి అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఈశ్వరుడు, ఓ బ్రహ్మదేవ, పరదేవతా శక్తి సమన్వితుడు అయిన పరబ్రహ్మను నేను. మొట్టమొదట లక్ష్మీ జనార్దనులను నేనే సృష్టించాను. సమస్త ప్రాణులను సృష్టించడం కోసం, ప్రపంచాన్ని నిర్మించటం కోసం నేనే నిన్ను నారాయణుని నాభి కమలంలో నుంచి సరస్వతి సమేతుడిగా సృష్టించాను. నువ్వేమో అహంకారంతో ప్రవర్తిస్తున్నావు కనుక నీ అహంకారాన్ని విడిచిపెట్టి ప్రపంచం యొక్క సృష్టి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించు అని చెప్తాడు. వేదాలను విడిచి వాటి ద్వారా ఘంటాపదంగా ఏకకంఠంగా శంకరుడే సమస్త ప్రపంచానికి ఆధారమైన పరమపురుషుడు అని కూడా చెప్పించాడు. అయినా సరే బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వల్ల నేనే గొప్పవాడిని, వేదాలు కూడా అసత్యమే చెబుతున్నాయి అంటూ పట్టుదలతో వాదిస్తున్నాడు. ఈ వాదన అంతా బ్రహ్మదేవుడు తన మధ్యతలతో చేస్తూ ఉన్నాడు. ఆ మహాదేవుడు, ఆ మహావిష్ణువు ఎంత చెప్పినా సరే తన మొండి పట్టుదలను విడనాడలేదు. నేనే గొప్ప, నన్నే అందరూ సేవించాలి, సమస్త భూబ్రహ్మాండం అంతా నా మీదే ఆధారపడి ఉంది. బ్రహ్మదేవుడి మొండితనం చూసేసరికి శివుడికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే హుంకార శబ్దాలు చేస్తూ త్రిశూలం మొదలైన ఆయుధాలను ధరించి నేల మీద నుండి ఆకాశం వరకు నిండిపోయి బ్రహ్మాండమంతా రౌద్రాకారాన్ని ధరించి తిక్కులు దద్దరిల్లేటట్లుగా డమరుకాన్ని మోగిస్తూ వికటాట్టహాసాలు చేస్తూ నృత్యం చేస్తున్నాడు. అప్పుడు శివుడిలో నుంచి జటాజూటాలతో కాలభైరవుడు ఆవిర్భవించాడు. వెంటనే శివుడికి నమస్కరిస్తూ నేను ఏమి చెయ్యాలి అని అడిగాడు. శంకరుడు బ్రహ్మదేవుడికి మొండివాదనని వివరంగా చెప్పినా సత్యాన్ని అంగీకరించక అబద్ధమాడినందుకు బ్రహ్మదేవుణ్ణి శిక్షించమని ఆదేశించాడు. వెంటనే కాలభైరవుడు తన కుడి చేతి చిటికిన వ్రేలిగోటితో బ్రహ్మదేవుడి మధ్య శిరస్సును త్రుంచి ఉత్తర దిక్కుకు విసిరివేశాడు. ఆ బ్రహ్మదేవుడి కపాలం పడిన చోటనే మనం బ్రహ్మ కపాలం అని అంటూ ఉంటాం. అప్పటి నుండి కాలభైరవుణ్ణి తన అంగరక్షకుడుగా నియమించుకున్నాడు ఆ పరమేశ్వరుడు. ఈ విధంగా బ్రహ్మదేవుడికి గర్వభంగమైంది. బ్రహ్మదేవుడు ఈశ్వరుణ్ణి అనేక విధాలుగా స్తోత్రం చేసి సత్యలోకాలకి వెళ్ళాడు. శంకరుడు కాలభైరవుడితో, కుమార, బ్రహ్మదేవుడి శిరస్సు ఖండించటం వల్ల నీకు బ్రహ్మహత్యా దోషం అంటుకుంది.
ఆ పాతకంలో నుంచి బయటపడాలంటే నువ్వు కాపాలికా వ్రతం చేయాలి. ఎక్కడ బ్రహ్మదేవుడి తల ఖండింపబడిందో అక్కడ ఉన్న కాశీ పట్టణాన్ని చేరుకుంటే నీ పాపరాశి అంతా బూడిదైపోవటం ఖాయం ఆ పరమశివుడు. అప్పటికే బ్రహ్మహత్యా పాతకం కాలభైరవుడి మీదకి వికృత రూపంతో వస్తుంది. అప్పుడు శివుడు ఆ పాతకంతో కాలభైరవుడు తీర్థయాత్రలు చేసి కాశీపట్టణం చేరుకునే వరకు అతన్ని అంటుకోకుండా వెనకాలే ఉండు అని ఆదేశించాడు. కాలభైరవుడు కాశీపట్టణానికి వచ్చిన వెంటనే నువ్వు భస్మమైపోతావని పాతకానికి అనుగ్రహాన్నిచ్చాడు పరమశివుడు. శివాజ్ఞ ప్రకారంగా కాలభైరవుడు పవిత్రమైన తీర్థయాత్రలకి పరమశివుడు కైలాసానికి బయలుదేరారు. భైరవుడు కాపాలికుడై తిరుగుతూ ఉండగా బ్రహ్మహత్యా దోషం అతని వెన్నంటి నీడలాగా వస్తూ ఉంటే భయపడుతూ ఆ మహావిష్ణువుతో తన బాధను వివరించాడు కాలభైరవుడు. అందుకు నారాయణుడు కాలభైరవుడితో, నువ్వు దారి తప్పి తిరుగుతున్నావు. నీ పాప పరిహారం కోసం నువ్వు కాశీక్షేత్రాన్ని దర్శించి పరమశివుడి సన్నిధానానికి చేరుకుంటే సుఖంగా ఉండగలవని చెప్పాడు. విష్ణువు మాటలకు ఆనందించిన కాలభైరవుడు కాశీక్షేత్రానికి చేరుకున్నాడు. వెంటనే అనంతమైన రూపాన్ని పొందాడు. బ్రహ్మహత్యా పాతకం అతడిని విడిచిపెట్టింది. అప్పటి నుంచి కాలభైరవుడు కాశీక్షేత్ర పాలకుడై ఉంటూ ఉన్నాడు. ఈ కాలభైరవ వృత్తాంతాన్ని చదివినా, విన్నా, చెప్పినా గ్రహదోషాలు, రోగాలు, బుద్ధిమాంద్యం మొదలైనవన్నీ నశిస్తాయి. మనసులోని కోరికలు సిద్ధిస్తాయి. కాలభైరవుడికి శని త్రయోదశి నాడు నూనెతో అభిషేకం చేసి బ్రాహ్మణులకు దానం చేసిన వాళ్ళకి సమస్త సుఖాలు కలుగుతాయి అని సూత మహర్షి శౌనకాది మునులకు శివపురాణంలో చెప్పి ఉన్నారు. అందుకే కాశీక్షేత్రాన్ని కనుక దర్శించినట్లయితే అన్ని బ్రహ్మహత్య మహాపాతకాలు తొలగిపోతాయి. శివ సాన్నిధ్యం లభిస్తుంది.